హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ న్యూస్ టు ఏపీ ఐసెట్ స్టూడెంట్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చా, ఎలిజిబులా నాట్ ఎలిజిబులా, ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలామంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోవచ్చు. మేబీ తెలియకో కానీ ఎందుకో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, సో గాయ్స్ ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళు అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. కంపల్సరీగా వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు పక్కా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ ఫామ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో గాయ్స్, ఇంకా ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదో, కొంతమందికి ఏంటి అంటే కాలేజెస్లో సప్లిమెంటరీ రాసిన వాళ్ళకి ఇంకా ప్రొవిజనల్స్ అవి లేట్ అయినాయి. సో చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. అలాగే కొంతమంది మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో గైస్, వాళ్ళు అనేది సెకండ్ కౌన్సిలింగ్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. మీకు సీట్ అనేది వస్తుంది. అక్క నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది, తక్కువ ర్యాంక్ వచ్చింది అని ఎవరు ఫీల్ అవ్వద్దు. కంపల్సరీగా ఏ ర్యాంక్ వచ్చినా కానీ మీరు పెట్టాల్సిన సీట్స్ అన్ని, పెట్టాల్సిన కాలేజెస్ అన్నీ మీరు వెబ్ ఆప్షన్స్ కింద ఇవ్వండి. ఎలా పెట్టాలో ఏం చేయాలో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో, సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేయండి. ఇదే ఫైనల్ పేజ్. ఇంకా సెకండ్ పేజ్ ఫైనల్ పేజ్. థర్డ్ పేజ్ ఉంటుందో లేదో చాలా డౌటే. సెకండ్ పేజే లాస్ట్ పేజ్ అంటారు. సో ఇంకా తెలియని వాళ్ళు వీడియో చూసి అప్రోచ్ అవ్వండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీ ఎంతంటే, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 600 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వాళ్ళకి, ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 1200 ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.